మీ పేరండి? వంకాయలపాటి మల్లయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది. ప్రభుత్వం ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనుకుంటున్నారు? పర్వాలే. ఎందుకంటే 5 సంవత్సరాలు 200 లెక్క 250 లెక్క ఇస్తే ఈయన ఒక సంవత్సరంలోనే 1000 రూపాయలు ఇచ్చాడు. అవును, పెన్షన్. అవును. పోతే ఉద్యోగస్తులకు కూడా కంప్లీట్గా నెలకు 10 తారీఖులు ఇస్తాడు. ఏంది గ్యాస్ ఇచ్చాడు. వరుసను అన్నీ చేసుకుంటూ వస్తాడు. క్రమణ మొత్తం జరుగుద్దని ఉంది, బాగానే ఉంది మొత్తం. అది కాదండి, మరి ఇప్పుడు ఈయన వచ్చి సుమారుగా ఒక 7-8 నెలలు అవుతుంది అంటున్నారు. ఈ పథకాలు ఏం రావట్లేదు, రైతులకి మద్దతు ధర ఇవ్వట్లేదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. అది చేయటం అనవసరం అండి. ఇప్పుడు నీకు పెరగాలంటే రైతు అప్పులో ఉంటే ఏంది, అప్పులో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కూలిపోయి ఉంటుంది, బిడ్డ పెళ్ళికి వచ్చి ఉంటుంది, అవతల పైరేయాల, అప్పిచ్చే వాళ్ళు దొరకాల, చాలా టైం పట్టుద్ది. అలాగనే రాష్ట్రం కూడా చాలా వెనకబడి దివాళెత్తుంది. కాబట్టి ఇవాళ తీసుకొచ్చేయటం చాలా గొప్పతనం. చాలా గొప్పతనం. క్రమణ సంవత్సరంలో మొత్తం అయిపోతాయని అనుకుంటున్నాం. అది గతంలో చూశారు కదా, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించాడు అసలుకి? అది పరిపాలన అందరికీ తెలిసిందేనండి, మనం చెప్పేది కాదు. ఏంటంటే ఎక్కడికక్కడికే ఇబ్బందులు కలిగినాయి కానీ ఏం కడగల. ఏది కలబట్టాలు అయితే కొట్టుకోవడాలు అయితే సంపాదించుకున్న వాళ్ళే సంపాదించుకున్నారు, రాని వాళ్ళకి అసలు ఏం లేదు. ఇప్పుడు మీకు పింఛనాగ పడుతుంది కదా. ఇప్పుడు నీకు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవ్వలేదని అంటే ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినది ఈయన 1 సంవత్సరం కానీ మొదలుపెట్టాడు 1000 రూపాయలు. ఇప్పుడు ఇంటింటికి ఏది అమ్మఒడి అనేది ఆయన పెట్టాడు. ఇంటికి ఒక్కళ్ళు ఆయన 1500 అని 1300 వరకు ఇచ్చాడు. 15,000 13,000 ఇచ్చాడు. 13,000 ఇచ్చాడు కాబట్టి ఈయన ఉండవరకు ఇస్తానండు. అంటే మరి మొత్తాన్ని మళ్ళీ ఒక తడ కోటం చేయాలి కదా. అమౌంట్ రావాలా, అమౌంట్ వస్తే మొత్తానికి ఇచ్చుకుంటూ వస్తే మళ్ళీ ఆపటం అనేది ఉంది. ఏ పని చేసినా ఆపటం అనేది ఉండదు. క్రమణ మొత్తం చేస్తాడు. ఎందుకంటే నేషనల్ ఆయన, నేషనల్ వాడు, రాష్ట్రం వాడు కాదు, స్టేట్ వైడ్ కాదు. అన్నీ తెలుసు. పర్లా సలగానే ఉందంతా. అంటే ఈయన కొన్ని చెప్తున్నాడు కదండి. ఈయనంట సంపద సృష్టించలేడు, బాబుకి ఏం చేత కాదు, ఇంకా బాబు పని అయిపోయిందని వీళ్ళు ఎగటాళిగా మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. బాబు అంటే వాళ్ళు చెప్పుకోవడం వేస్ట్. వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు చూడు, సంపాదించుకొని కేసులు పొలాలు అనేది ఆస్తులు అనేవి ఎంచుకున్న వాళ్ళు తప్పనిసరి జగన్ అని అంటమే కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంచి ఇది వచ్చింది. రేపు ఇద్దరు చీల్చుకున్నందుకు 11 వచ్చినాయి. ఏది కొద్దిగా వస్తేనే ఈ తడవ దానిలోకి పోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడిని ఎవరు తీసేయటం అనేది జరిగేది కాదు. అసలు ఏంటంటారు, గతంలో ఉన్న జగన్కి ఈయనకి వ్యత్యాసం ఏంటంటారు? జగన్ కంటే అండి ఆయన కలవాలంటే, ఆయన ఊర్లమ్మ రావాలంటే ఎమ్మెల్యే ఎంపీలు అసంటి వాళ్ళు మినిస్టర్ల వాళ్ళు ఆయన ఇంటికి పోలే. ఇవాళ ఏదో అంత అయిపోయి ప్రతి ఒక్కరు రమ్మని హైదరాబాద్లో కూర్చొని పిలిపించుకుంటాడు. ఆ రోజు నీకు ఎమ్మెల్యేలకే ఛాన్స్ లేదు, ఎక్కడ ఉన్నాడో ఏందో తెలియదు. అందుకని చెప్పేసి ఆయనకి ఈయనకి అదే తేడా. ఈయనకి ఏ రోజు ఆ రోజు తిరిగిండు, ఈ రోజు తిరుగుతాడు. జనాలు